ఏపీ శాసనమండలి సమావేశాలను లైవ్ లో చూద్దాం. ఈ బడ్జెట్ అధ్యక్ష దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతేగా అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడగా, మీకు వినడానికి ఉపయోగపడగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినాలు అడిగాను సార్, స్టేట్ అండ్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచమని ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పడానికి కాదు అధ్యక్ష. వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రెండు కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్, సూపర్ సిక్స్ ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ సిక్స్ సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకం ఎక్కడ తుమ్మడి శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తుందా? అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది వేరేగా అయిపోద్ది. మేము అడుగుతున్నది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో పోయారో తెచ్చారో ఏదో అడుగుతున్నాయి. అది అడుగుతున్నాం. మా సభ అడిగింది అది, దానికి సమాధానం లేదు. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి, బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పాలి కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రిగా ఉన్న వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అని ఎప్పుడు చెప్పలేదే. అదో ఫైనాన్స్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు తెచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,000 గేట్ అధ్యక్ష. ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాను. నాకేం అభ్యంతరం. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం. అది కాదు ఏంటి, అదిగా దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదడితే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అలాదిగా ఒకటి డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ ఇచ్చారు. తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసింది. ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చే పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే, దానికి ఎక్కడ అకేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది?
ఏదే అసలు ఆదిలోనే మీకు జీరో చూపెడితే ఇంకా తర్వాత వేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్న రోజు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4? ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీ రాకపోతే కౌన్సిల్ లేదా? మంత్రులు కాదా? వీళ్ళు మంత్రులు కాదా? మీరు మంత్రి కాదా? మీరు మంత్రి కాదా? ఏది P4? ఏది ఏం చేస్తారు P4? దానికి కేటాయింపు ఏవి? కేటాయింపు లేవు. ఒక నెంబర్ చెప్పానండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలు లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటారు. ఎవరున్నారు? నేను 11 నేనేం 11 మంత్రి గారు నాకు చెప్తాను, కూర్చోండి. మంత్రి గారు నాకు చెప్తాను. అధ్యక్ష, అది తెలియక మేషాలు తొందరపడుతున్నారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడాలి చెప్పడానికి. మేము P4 పథకం లేదు. P4 అన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తే మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం చెప్పదు. మేము పిల్లలు మేషాలు కాదు ఇక్కడ. ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు ఇక్కడ. మేము విద్యార్థి ఉన్నాం ఇక్కడ కూర్చోవాలి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా